రాజధాని ఫైల్స్ పేరుతో తెరకెక్కిన ఓ సినిమా ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది. దర్శకుడు భాను తెరకెక్కించిన సినిమా రాజధాని ఫైల్స్. నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అరుణప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదన నేపథ్యంలో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన రాజధాని ఫైల్స్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజధాని ఫైల్స్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వారి జీవితాన్ని చాలా సహజంగా చూపించారు. కష్టపడమని చెప్తే ఎప్పుడైనా ఇష్టపడతాడా? సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. ప్రజలెప్పుడూ మన దగ్గర చేయి చాచి అడుక్కునే పరిస్థితిలోనే ఉండాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా? ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా అంటూ సాగిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇది పూర్తిగా కల్పిత కథ అని చెబుతున్నప్పటికీ ఏపీలో జరుగుతున్న రాజధాని రాజకీయంపై సినిమా అని ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. పరదాల ముఖ్యమంత్రి అంటూ నేరుగా విమర్శనా బాణాన్ని ఎక్కుపెట్టారు. కాసినోలు, బాబాయ్, గొడ్డలి ఎపిసోడ్లు అన్నీ ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. క్యాసినో, బాబాయ్, గొడ్డలి ఎపిసోడ్లు అన్నీ కూడా ఈ ట్రైలర్లో మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాజకీయ దుమారాన్ని రేపే కంటెంట్ ఈ కథలో ఉన్నట్టు కనిపిస్తోంది. భాను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవిశంకర్ నిర్మాత. అఖిలన్, వీణా, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 9న యాత్ర 2 విడుదలవుతోంది. తర్వాత వారానికే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.